మనమంతా ఎదురు చూస్తున్న డాక్టర్ సత్యమన్నయ్య గారి స్పందన. అమ్మ సన్నిధిలో మొదట వైద్య విద్యార్థిగా, తర్వాత వైద్యులుగా, అందరింటి సభ్యులుగా బహుముఖమైన పాత్రలు డాక్టర్ సత్యం గారివి. ఈ బహుముఖమైన పాత్రల్లో ప్రధానమైన అంశం అమ్మతో సాన్నిహిత్యం. సాన్నిహిత్యం అంటే బంధుత్వం ఏదో ఏర్పడి బావా అన్నది అని కాబట్టి కాదు, జిల్లెళ్ళమూడిలో చాలా సంవత్సరాలు నివసించడాన్ని బట్టి కాదు, వారి హృదయంలో అమ్మ నిరంతరం నివసించడం కారణం. అమ్మను కేవలం లౌకికమైన ప్రయోజనాలు తీర్చే గురువుగా మాత్రమే కాక, జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చూపించిన దేవతామూర్తిగా దర్శించిన సంస్కారం డాక్టర్ గారిది. ఆ సంస్కారము చెట్టు సారం పండు రుచిలో వ్యక్తమైనట్లుగా మనిషి సంస్కారం మాటల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి ఆ మాటల రుచిని వినాలని, అందుకోవాలని మనమంతా ఊళ్ళూరుతున్నాం. డాక్టర్ గారిని తమ హృదయ స్పందనకు మాటలు తొడిగి మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. జై హో మాతా. ఇక్కడ సభా వేదిక మీద ఉన్నటువంటి అన్నయ్యలకు, సభలో కూర్చున్నటువంటి అందరిలో ఉన్నటువంటి అమ్మకు నా నమస్కారాలు. ఇవాళ ఈ రోజును నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గుళ్ళో సత్కారం కార్యక్రమం అంటే 2 మాటలు అమ్మని గురించి గుళ్ళో చెప్పేసి ఏదో భోగి పండుగ రోజునో జనవరి 1 మధ్యలో కూర్చోవడం, 2 మాటలు చెప్పడమేమో అనుకున్నాను. కానీ ఈ కార్యక్రమం ఇంత పొడిగింపులో జరుగుతుందని కూడా ఊహించలేదు. కానీ అమ్మ ఏ పని ఎప్పుడు ఎట్లా చేస్తుందో మనకు తెలియదు. అమ్మ నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం మనం తెలియక మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటాం. కానీ గాడ్ ప్రపోజెస్, ఆ డిస్పోజల్స్ కూడా ఆమెదే. కానీ అది మనం అట్రిబ్యూట్ చేసుకొని మనకుగా ఆపాదించుకొని మనం చేస్తున్నాం అనేటువంటి భావనలతో ఉంటాం. అది కాదు. ఇక్కడ ఏంటంటే అందరూ అన్నయ్యలు చెప్పారు, ఇందులో మా ప్రతిభ ఏమీ లేదు. మా భార్యాభర్తలు కానీ, మా కుటుంబం కానీ ఇందులో మా ప్రమేయం అంటూ ఈషన్ మాత్రం లేదు. అక్కడ అమ్మ మలిచిన బొమ్మలు అని చెప్పారు ఇందాక, అది కరెక్ట్. ఎవరికి వైద్యం చేసినా అమ్మ చేయించిందే తప్ప నేను చేసినవన్నీ కాదు. నేను వైద్యం ఇస్తే తగ్గినటువంటిది కాదు. అమ్మ నన్ను వైద్యుడిగా మలిచింది. నేను లెక్కలు, ఇంగ్లీషు, లిటరేచర్లో ఉన్నటువంటి వాడిని. అమ్మ ఈ సైన్స్కి ప్రారంభం చేసి ఈ చదువుకురా నా దగ్గరే ఉందేవు కానివి అంది. చదువుకొచ్చినాక నువ్వు ఎక్కడో సంపాదించేది ఇక్కడ సంపాదించలేకపోతావా అంది. అట్లా నా జీవితం జిల్లెళ్ళమూడిలో ఇమిడిపోయింది. ఇందుకు చెప్పాలంటే మా కుటుంబం మొదటి నుంచి, మా నాన్నగారు మొదట్లో వచ్చేవాళ్ళు. తర్వాత నన్ను కూడా విడిగా మేమిద్దరం కలిసి వచ్చేవాళ్ళం. తర్వాత కుటుంబంలో ఫిబ్రవరి 1న అమ్మ దగ్గరికి మాఘ పౌర్ణమికి 3వ తారీఖు ఎప్పుడో ఉందనంగా మేము ఫిబ్రవరి 1 వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాం. అట్లా మేము అందరం వరుస పెట్టి, అక్కయ్య ముందు వచ్చింది 62లో, ఇక్కడే నిలబడిపోయింది. 69లో మా నాన్నగారు రిటైర్ అయిపోయారు, వచ్చి ఇక్కడే స్థానికంగా నిలబడిపోయారు. తర్వాత 69 చివరిలో నా కోర్సు అయిపోయింది, నేను వచ్చేసాను. మా తమ్ముడు చదువు అయిపోయింది, అతను కూడా ఇక్కడికే వచ్చేసాడు. మా కుటుంబం అంతా, మా చెల్లెలు కూడా ఉంది, అందరం ఇక్కడే ఉండిపోయినాం. అయితే అమ్మతో సంబంధం మామూలు సంబంధం కాదు. అమ్మే నన్ను దగ్గరికి తీసుకుంది. అమ్మ మొదటి రోజు నా అక్కుని చేర్చుకుంది. ఎప్పుడు అంటే నేను మా నాన్నగారు కలిసి వచ్చిన రోజున 2 నిద్రలు చేసాము. నాన్నగారు వెళ్ళిపోతున్నారు, నేను ఉంటాను నాన్న అన్నాను. అంటే వద్దులేరా, ఇబ్బంది పడతావు. వాడు ఇబ్బంది పడేదేముంది, నా మంచం పక్కనే చాపేసుకొని పడుకుంటాడు, వాడు నా దగ్గరే ఉంటాడు కదా అంది. అప్పుడు అది మొదలు ఫస్ట్ అమ్మ నన్ను తీసుకోవడం మొదలెట్టింది. అప్పటి నుంచి
అట్లాగే మరొకసారి కూడా ఈ ఈతి బాధలు వచ్చినప్పుడల్లా, సెలవులకు వచ్చినప్పుడల్లా ఈతి బాధలు చెప్పుకుంటుండేవాళ్ళం. ప్రతిసారి ప్రతి సెలవులకి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ సెలవులకి అప్పుడు రెవెన్యూ చెప్పినట్టుగా రెవెన్యూ ఉండేవాడు. ఇంకా మా వయసు గల కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి వయసు గల పిల్లలు చాలామంది అమ్మ దగ్గర ఆడుకుంటుండేవాళ్ళం. కాలువ స్నానానికి వెళ్ళేవాళ్ళం, అమ్మ చేత స్నానానికి వెళ్ళొచ్చి అమ్మ చేత ఆవకాయ ముద్దలు తినేవాళ్ళం. ఇట్లాంటి పనులను చేస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఒక అవకాశం దొరికింది. రోజు సాయంత్రం పూట అమ్మకు మా ఇంట్లో ఉన్నటువంటి ఈతి బాధల్ని నేను నివేదిస్తుండేవాడిని. ఏం మాట్లాడేది కాదు. ఒక్కరోజు ఉన్నట్టుండి చెంప మీద చెళ్ళును కొట్టింది అంతే. ఆ రోజు నాలో ఉన్న బాధలన్నీ పటాపంచలైనాయి. అది రెండో విడత చిన్నతనంలోనే. ఇది అయిపోయిన తర్వాత ఇక చదువు విషయంకి వచ్చేటప్పటికి అమ్మ దగ్గరికి 4 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంజనీరింగ్ ఒకటి, బీఎస్సీ, ఈడీ అని ఇంకా అన్నీ వచ్చాయి. అమ్మ హోమియో అప్లికేషన్ మీద సంతకం పెట్టి, వాడు నా దగ్గర ఉండాల్సిన వాడు, నువ్వు చదివించు, ఆ కోర్సుకు పంపించు అని చెప్పింది. తర్వాత 3 సార్లు మా నాన్నగారికి అనుమానం వచ్చి ఇంకా అంటే అప్పటికి ఇంకా స్థిరత్వం రావాలి కదా, రాలా. 3 సార్లు వచ్చినప్పుడల్లా అడుగుతూ ఏం చదివించమంటావు అంటే, చెప్పాను కదా ఇంకెన్నిసార్లు చెప్పాలి, నీ ఇష్టం అంది. సరే ఇక నేను హోమియో కోర్సుకి వెళ్ళాను, చదువుకున్నాను, అంత బాగానే జరిగింది. మధ్యలో ఆపుకోవాల్సి వచ్చింది. ఈ లోపల చదువు 4 ఏళ్ల కోర్సు అయితే ఒక 2 నెలలు తిరిగేటప్పటికి, ఒక 6 నెలలు తిరిగేటప్పటికి నేను అక్కడ అమ్మ మా తప్ప ఇంకెక్కడికి, ఇంటి దగ్గర కూడా స్కూలు, కాలేజీ, ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాడిని. నాకు స్నేహితులు లేదు, చిన్నప్పుడు స్నేహితులు. అటువంటిది నేను గుడివాడ వెళ్తున్నాను, ఒంటరిగా ఉంటున్నాను ఎట్లాగని అనుకుంటే, మొట్టమొదటిలో గుడివాడ బాబాయ్ గారని, చలపతిరావు బాబాయ్ గారని ఉండేవాడు. రుక్మిణి అంటారు. వాళ్ళ పిల్లలు వినాయకరావు, తుమ్మలపల్లి హనుమంతరావు అని 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేటి మా తరంలో వాళ్ళ ఇంట్లో నీకు ఏం అవసరమైతే అక్కడ వాళ్ళ అడిగి తీసుకొని నేను చదువు పూర్తి చేయని చెప్పి, ఇట్లా కాకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో నేను ప్రవేశించి అక్కయ్య బావ అనుకుంటూ వాళ్ళ ఇంట్లో చేరి 3 పూట్ల అన్నం తింటూ ఒక కుటుంబంలో నేను చేరాను అనేటువంటిది ఆ ఏర్పాటు చేసి, ఇవాళకి ఆ పిల్లలకి నేను మేనమావగానే వాళ్ళు నన్ను గుర్తిస్తూ ఆ జీవితాన్ని ఇన్నాళ్ళు కుటుంబంలో వేసి, నాకంటూ నేను ఒంటరిగా బతకలేననే దానికి అప్పుడు 4 ఏళ్ళు కుటుంబంలో వేసి, సరే చదువు అయిపోయింది, వచ్చాను. వచ్చిన తర్వాత ఉద్యోగం చూసుకోవాలి. సత్యం వచ్చాడు, వాడికి హోమియో హాస్పిటల్ పెట్టండి అన్నది. పెట్టించండి అని చెప్తే అధరాపురం శేషవరావు గారిని, ఆ రోజుల్లో ఒక అన్నయ్య గారు ఉండేవాళ్ళు, ఆ అన్నయ్య గారు ప్రయత్నం చేసి హాస్పిటల్ పెట్టించారు. ఆమె ఎట్లాగో తిరిగి మెరికల్తోనే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. లేకపోతే వచ్చేది కాదు. ఆ ఉద్యోగానికి 80 మందికి ఇంటర్వ్యూస్ జరిగేది 2 సార్లు. కానీ అమ్మ నన్ను నియమించడం కోసమే కదా, ఇక్కడ ఉండడం కోసమే కదా ఈ డాక్టర్ కోర్సు చదివింది అని చెప్పి, ఆ డాక్టర్ కోర్సు ఆ రోజు 65వ సంవత్సరంలో అమ్మ నిర్ణయించిన ఈ చదువు నేటికి నా జీవితానికి అవసరమనేది ఆ రోజే గుర్తించి, ఆ రోజే అందులో ఉంచింది. ఈనాడు ఉన్నత స్థితిలో రిటైర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటూ ఏ పరమైన ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసింది. ఇబ్బందులు లేకుండా ఉంది అంటలేదు, ఇబ్బందులు లేకుండా చేసింది అమ్మ. కాబట్టి ప్రతి విషయంలోనూ ఈ చదువు ఏంటి, ఉద్యోగం ఏంటి, అన్నింటిలో. అట్లాగే వివాహం విషయంలో కూడా అమ్మ, మీ నాన్న పెళ్లి చేయాల్సి అనుకుంటున్నాడు అంటే, అట్లా కాదు, నువ్వు చేసేటైతే చేసుకుంటాను, మా నాన్న చెప్పాడు కాబట్టి ఈ సంబంధం చేసుకుంటే మాత్రం చేసుకోను. ఇంత మటుకు మా నాన్న మాటకి వ్యతిరేకం లేదు, ఈ విషయంలో నువ్వు బలానా వాళ్ళని చేసుకోమంటే నేను చేసుకుంటాను అని. అట్టయ్య 2-3 సంబంధాలు వచ్చినాయి. ఏదో కారణం చెప్పి అడగమని చెప్పేది.
కారణం అడిగేవాళ్ళం, అమ్మ చెప్పిన కారణమే అడిగేవాళ్ళం. అడిగితే మా నాన్నగారికి ఇష్టం, వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు, ఇష్టం ఉండేది కాదు. ఈమెని ఇప్పుడు నా పక్కన కూర్చున్న మా శ్రీమతిని వాళ్ళ ఇంటికి అడవులదేవి మధు అన్నయ్య గారు అంటారు, ఆ రోజు సుశీలక్కయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు మధుసూదనరావు గారు, వాళ్ళ ఊరు అన్నమాట వాళ్ళది. నేను రవీణ్య ఇద్దరం ఒక ఊరు అల్లుళ్ళవే. ఇంకో మాటగా చెప్పాలంటే అయితే రవీణ్య ముందు పెళ్లి కాకముందు తెలుసు, వైదేహి వాళ్ళు కూడా పెళ్లి కాకముందే తెలుసు. వైదేహి వాళ్ళు నా భార్యకి క్లాస్మేట్ కూడా, ఇందాక అన్నయ్య చెప్పినట్టు. మొత్తం మీద ఆ అడవులతో ఈ సంబంధం ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని పిలుచుకురాని పసుపు కుంకుమ ఇచ్చి పంపించింది. కాబట్టి ఈ నిర్ణయం అమ్మదే. ఇది నిర్ణయం నీదే అని చెప్పేటప్పుడు ఒక మాట అంది, గుడ్డి పిల్లనైనా కుంటి పిల్లనైనా చేసుకుంటావా అని అడిగింది. నువ్వే గనక ఆ వాళ్ళతో నా జీవితం ముడిపడి ఉంది అన్నాను, నేను చేసుకోకపోతే నన్ను అడగను. అయితే నేను అమ్మతో ఏం మాట్లాడినా ఒంటరిగా విడిగా మనసుకు తృప్తిగా ఉన్నప్పుడే అమ్మ మాట్లాడుతుంది, ప్రశాంతంగా ఉన్నప్పుడే అనుకుంటేనే మాట్లాడతాను. ఎప్పుడు కూడాను ఏ సామూహిక సభల్లో అమ్మ కూర్చొని, సామూహికంగా జనం ఎక్కువ ఉన్న రోజుల్లో అమ్మ దగ్గర నేను కూర్చోను. వాళ్ళు ఎన్ని డిస్కషన్స్ జరిగినా అమ్మేం మాట్లాడింది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఆధ్యాత్మిక చింతన నాకు లేదు. అమ్మ దగ్గర స్వతంత్రం దొరుకుతుందా లేదా, అమ్మకి నేను పెట్టాను కదా, నాకు స్వతంత్రం దొరుకుతుందా లేదా, ఇట్లా ఆ పెళ్లి వ్యవహారం కానీ ఇది ఆ వ్యవహారంలో అట్లా నిర్ణయం అయిపోయింది. పెళ్లి తర్వాత కూడా అన్ని బాధ్యతలు చాలా తీసుకుంది. ఉద్యోగం అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఇక్కడ ఊరు వస్తే మొట్టమొదట మా వైద్యం నడుస్తుంది, నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళాల్సి వచ్చేటప్పటికి మన ఊళ్ళో గ్రామస్తులు ఒక ఆయన ఎవరికి బాగలేదు, కానీ అమ్మ ఏం చెప్పింది ముందే, నాన్న నువ్వు ఊరు వెళ్ళాలమ్మా అంటే, వెళ్ళాన్న ఇదిగో తీర్థం తీసుకెళ్ళు. మా గుడివాళ్ళు చెప్పాను ఇందాక, అక్కయ్య గారు బావగారు నువ్వు 4 ఏళ్ళ పాటు చదువు వాళ్ళ ఇంటి వెళ్ళు. ఆమెకు ఒంట్లో బాగాలేదని కబురు వస్తే వెళ్దామని బయలుదేరితే అమ్మ తీర్థం ఇచ్చింది. ఇది తీసుకోవడం మర్చిపోయి పరిగెత్తికి వెళ్ళిపోయాను. అమ్మ పరిగెత్తికెళ్ళా. ఇప్పుడు కాలేజీ బిల్డింగ్ దాకా వెళ్ళాడికి అయ్యో ఏదో మర్చిపోయినానని చెప్పి చేతిలో బరువు లేదని చెప్పి చూస్తే అమ్మ తీర్థం గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి తీర్థం తీసుకొని పరిగెత్తికి వెళ్ళిపోయినా. కానీ నేను వెళ్ళిన 10 నిమిషాల్లో ఆ పేషెంట్ని మంచం మీద తీసుకొచ్చారు, జమ్ములపాలెం తీసుకెళ్ళారు, బాపట్ల తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ నేను లేను. జమ్ములపాలెంలో కూడా ఆయన అదృష్టం కొద్దీ ఆయన కూడా లేరు. బాపట్ల తీసుకెళ్తే ఆయన గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు కూడా బతకలేదు, చనిపోయింది. కాబట్టి అక్కడ కూడా ప్రథమంగా ఏ పేరు వస్తే ఆ పేరు నిలబడుతుంది మీకు ఇక్కడ, ఈ ఊరు అట్లాంటిది. కాబట్టి ఈ ఊరు పరిస్థితి అది. కాబట్టి అక్కడ కూడా నన్ను బయట వేస్తాను. అంటే ఎక్కడికక్కడ నాకు రక్షణ కవచంగా ఉంటూ ప్రతి విషయంలోనూ అమ్మ వైద్యాన్ని పంపించింది, కానీ ఎక్కడో సంపాదించేది ఇక్కడ సంపాదించలేకపోతావా అని ఆపింది. ప్రమోషన్లు వస్తే నేను నిన్ను పిలిపించుకుంటాం కదా అండి. ఇట్లా ఈ విధంగా అమ్మ ఉండగాను అన్ని బాధ్యతలతో నడిపించింది. అట్లాగే నా ఒడుగు జరిగినప్పుడు కూడా ఇక్కడ మా అమ్మ అప్పటికి జీవనంతోనే ఉంది, జీవించే ఉంది. అయితే ఆ జీవించిన టైంలోనే మా అమ్మ ఇద్దరు కలిసి నాకు ఒడుగు చేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మ ఇక్కడ నిర్ణయించుకున్న టైంలో నేను ఇంట్లో చీరాల్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బయలుదేరాను. నేను ఇక్కడికి రాగానే ఒక సోదరుడు ఎదురొచ్చి, నీకోసం చీరాలు వస్తున్నాను, ఎల్లుండి నీ ఒడుగు అన్నాడు. ఎల్లుండి నా ఒడుగు అంటే మా నాన్నకి తెలియదు, మా తాతలకు తెలియదు, చుట్టాలకు తెలియదు. ఎల్లుండి నా ఒడుగు అంటే అతనితో మా సరదాగా మాట్లాడి రా అన్నాడు. అమ్మ దగ్గరికి తీసుకెళ్తే ఒరే ఎల్లుండి నీ ఒడుగు రాని. కాబట్టి ఆ నిర్ణయం కూడా అమ్మదే. అంటే పెళ్లి నిర్ణయం అమ్మదే, నా చదువు నిర్ణయం అమ్మదే, ఇక్కడ ఉండే నిర్ణయం అమ్మదే. వాడు ఎక్కడికి పోతాడు రా, నా ఒళ్ళోనే ఉన్నాడని ఒళ్ళోకి లాక్కొని మొదటి రోజున అమ్మ మంచం పక్కన చాపేసి పడుకొని పెట్టిన రోజు నుంచి మొత్తం అమ్మ దీంట్లోనే ఉన్నాను అనేటువంటి చెప్పేదానికి నా బాధ్యతలన్నీ అమ్మవే. మా కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా అమ్మే చూసి
మా చెల్లెలు పెళ్ళి, అమ్మ నా పెళ్ళి ఎట్టయితే చేసావో నువ్వే నిర్ణయించి చెయ్యాలి, నేను నిర్ణయించేది కాదు, నేను నిర్ణయించడం అది అన్న బాధ్యత కాదు, మా అందరికీ తల్లివి నువ్వు, కాబట్టి నువ్వు నాకు అవకాశం ఇచ్చి నీవే అవకాశం అంటే నేను వెతుక్కుని అమ్మని వెతుక్కుని అమ్మాయి ఊరుండి వెతుక్కునే అవకాశం లేకుండా ఆ అవకాశం నువ్వే తీసుకొని వెళ్ళకూర్చోవలసింది అని చెప్పి అడిగాను అమ్మని. అమ్మ అరే నువ్వు బాధ్యత వదిలేవు కానీ మీ చెల్లెలు అంత బాధ్యత వదలదురా అన్నారు. ఏం వదిలినా వదలకపోయినా ఆ బాధ్యత నాది కాబట్టి, నా బాధ్యత నీది కాబట్టి నువ్వు చూడాల్సిందే, నేను చూడను సంబంధాలు అన్నాను. అమ్మే నిర్ణయించి ఆ వరుణ్ణెతికి చేసింది. వాళ్ళు ఇవాళ వరకు లక్షణంగా ఉన్నారు. అది అట్లాగే మా తమ్ముడికి చదువు అందరు మా అమ్మ మేమందరం చదువులతో ఉండగానే పోయింది. నా తమ్ముడి చదువు కూడా ఎక్కడా కూడా ఎట్లా చదవాలి ఏం చదవాలి అని ఆలోచిస్తుంటే లా చదవమంది. లా చదివి వచ్చిన తర్వాత అప్పుడే కొత్తగా పొన్నూరులో కోర్టులు పెడుతుంటే మరి నువ్వు పొన్నూరులోనే ప్రాక్టీస్ చేయరా, ఇక్కడికి వచ్చి పోతుండొచ్చు అది. కాబట్టి అమ్మ యొక్క బాధ్యత, నా బాధ్యతలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ అమ్మే తనే చూసుకుంటూ చేసింది. అట్లే ఆ విషయాల్లోకి వచ్చేసేవాడికి నన్ను మాత్రం ఎక్కడికి పంపించేది కాదు. అందరికీ పెళ్ళిళ్ళ కార్యక్రమాలు ఇంకోటి అందరూ ఊళ్ళు వెళ్తుండేవాళ్ళు. నా అవసరం ఉన్నా కూడా పంపించేది కాదు. అదేమంటే మీటింగులు జరుగుతుంటే అందరు వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారమ్మా అంటే నువ్వు లేకపోతే మీటింగ్ జరగదా, నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి జరగదా, ఏం అక్కర్లేదు ఉండేది. అట్లా నన్ను వదిలిపెట్టి ఉండేది అమ్మ అనేది దానికన్నా నన్ను అమ్మని వదిలిపెట్టి వెళ్ళకుండా ఎంత వీలుగా ఉంటే అంత గాలి పీల్చుకున్నట్టుగా అమ్మ సాన్నిహిత్యంలో ఉండేట్టుగా ఉండే. సరే అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు చిలోక్తులు, సరదాలు, హాస్యాలు, జోక్స్, మిమిక్రీలు ఏవో చిన్నవి చేసేవాళ్ళు, ఏదో పిచ్చి పనులని. అప్పుడు కుర్రాళ్ళం కదా, అప్పుడు ఇంత ఎదిగిన మా మనసులు కూడా అప్పుడు లేవు కదా. అట్లా ఆ జీవితం అట్లా నడిచింది. దాంతోపాటే ఇంకా మా జీవితాలకి యాక్సిడెంట్లు ఎన్ని జరిగినాయో అన్నీ బయటపడ్డాము. మొట్టమొదట్లో నాకు టైము లేదు కానీ చెప్పక మనసు ఊళ్ళూరుతుంది. అమ్మ కాస్త ఆలస్యంగా భోజనం చేస్తున్నాం ఇవాళ కాబట్టి అమ్మనే కాస్త ఆలస్యంగా భోజనం చేయమని అడగాలి. అయితే నా వరుసలో నిన్నటిగానన్నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఈ హార్ట్ అటాక్కి అది కూడా జిల్లేడమ్మడే, అది కూడా నా చుట్టూ నా పిల్లలు ఉన్నప్పుడే అందరూ ఇక్కడ రవీణయ్య కానీ పాపక్కయ్య కానీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సెండాఫ్ ఇచ్చి, వీళ్ళు ఎందుకు అంత సెండాఫ్ ఇస్తున్నారో తెలీదు, పాపక్కయ్య ఎందుకు అంబులెన్స్ పిలిపించిందో తెలీదు, ఏమీ తెలీదు. నాకు ఊరికే చెస్ట్లో కాస్త పెయిన్ ఉందో వాంతులే అవుతున్నాయంటే అట్టగా వెళ్తే అది హార్ట్ అటాక్ అన్నారు, మొత్తం మీద బయటకు వచ్చాం. డాక్టర్లు కూడా మంచి స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నాడు, శుభ్రంగా నయమవుతాడు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏమండి ఆపరేషన్ చేయబోతున్నామంటే చేయండి సార్, మీ పని మీరు చేసుకోండి, మీరు అందరిలో అమ్మ ఉంది, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే కదా నాకు ఉంచాల్సింది తీసేయాల్సింది నిర్ణయించేది, ఆ దేవుడు ఏం నిర్ణయించి ఇస్తే అది కదా, మీరందరూ ఏం నిర్ణయిస్తే అది మీరు కానించుకోండి మీ పని. అది ఎవరు నన్ను పలకరించడానికి వచ్చినా కూడా నేను చాలా హాయిగా ఉన్నాను. నేను అసలు నాకు జబ్బు చేసింది, నేను బతకనేమనే ఆలోచన నాకు అసలు పొరపాటు కూడా రాలే ఎక్కడే మూల. అంటే అంత ధైర్యం అమ్మే నిండుగా పోసి ఉంటుంది, అమ్మే లోపల నుండి మాట్లాడించి ఉంటుంది. అట్లా అది ఆ విషయంలో అది. ఇందాక వీళ్ళందరూ చెప్పారు, ఏం చెప్పారంటే ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆదరణ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవేం లేదు. అమ్మే ఉండి అమ్మ నడిపించుకుంటుంది అంతే. మా ఇంట్లో అమ్మ ఉంది. ఇవాళకి కూడా ఈ గుడి ఇప్పుడు నెడమానూరు వెళ్ళిపోయి నేను మా ఇంట్లో అమ్మకు ఒక గది నేను కేటాయిస్తే ఒక మంచం కూడా వేశాను. ఆ మంచం మీద అమ్మ పాదుకలు పెట్టుకొని అమ్మ ఫోటో పెట్టుకొని ఉంటే ఎవరో అక్కయ్య వచ్చినట్టుంది ఆ రోజున. ఆ అక్కయ్యని ఇంట్లో పడుకోబెట్టేసి ఈ గదిలో బాత్రూమ్ ఉండదు, అందుకని నేను ఇక్కడికి వచ్చి ఈ మంచం మీద పడుకున్నా. మరి అమ్మకు మంచం వేసి నేను పడుకుంటున్నానని ఆలోచనే లేదు. 3rd బెడ్రూమ్లో మంచం వేసాను. ఆ మంచం ఎప్పుడైనా ఉపయోగపెట్టుకోవచ్చు అవసరమైనప్పుడు, అప్పటిదాకా వాడద్దు. పడుకుంటే
కల్లో అమ్మ కూర్చుంది, ఆ మంచం మీద కూర్చొని నేను అమ్మ పక్కన చేతులు కట్టుకుని నుంచున్నాను. ముసలావిడ వచ్చింది. ఆ ముసలావిడ వణుక్కుంటూ వచ్చింది. అసలు ఎంత వచ్చిందంటే కూర్చోలేదు, నుంచోలేదు, ఎక్కడ కుర్చీ లేదు, ఏం చేయాలని వణుక్కుంటూ అమ్మ మంచం మీద కూర్చుందామనే భావంతోనే లోపలికి వస్తుంది. అమ్మ వెంటనే నాకు సైగ చేసి, నాన్న ఆమెకి అవతల నులక మంచం ఉంది, ఆ మంచం తెచ్చి ఇయ్యండి. సరే, ఆ మంచం తెచ్చేసాను. ఆ మంచం తెచ్చి తేవడానికి బయటికి వెళ్ళాను. మెలకు వచ్చింది. నేను ఎంత పొరపాటు చేశాను ఈ మంచం మీద పడుకోవడం వల్ల కదా. అమ్మ అంత ముసలామని కూడా, అంత వణుక్కుంటూ ఉన్నవాడిని కూడా మంచం ఏమంది. కానీ ఆ పవిత్రతకి, ఆ స్థలానికి, ఆ దైవత్వానికి ఏదైనా కానీ అక్కడ నేను పడుకుంటుంది ఎంత బుద్ధి పొరపాటుని చంపలేసుకొని అక్కడి నుంచి అవసరమైతే చాప మీద ఎవరన్నా వస్తే చోటు రాలేకపోతే లోపల చాపేసి పడుకుంటున్నా, కానీ ఆ మంచం మీద పడుకుంటున్నాను. ఈ సంఘటన నేను చెప్తుంటే మా అబ్బాయి కూడా నాకు మొన్న 2 రోజులు నాకు కనపడింది. నేను పడుకున్నాను. ఆ రోజున పడుకుంటే, నాన్న నువ్వు ఇక్కడ కాదు పడుకోవాల్సిందే, అక్కడ అని బయట అని చెప్పి నాకు గది బయట చూపించింది. కాబట్టి అమ్మ ఇవాళకి కూడా మా ఇంట్లో ఉంది. కాబట్టి నేను ఇక్కడికి రాలేకపోతున్నానే బాధపడలేదు. నా ఆరోగ్య రీత్యా నేను వెళ్ళలేకపోతున్నానే అనేది ఉన్నా అమ్మ నా దగ్గరే ఉంది కదా అనే భావనలో ఉన్నాను. అట్లాగే ఒకసారి మామూలుగా ఉపదేశం చేసినప్పుడు గాయత్రి మంత్రం చేసింది. గాయత్రి కూడా 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేశాను. మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళు చేశాను. ఇప్పుడు అనారోగ్యం చేయలేకపోతున్నాను. అయితే ఆ గాయత్రి మంత్రం కంటిన్యూస్గా చేసుకుంటూనే ఉన్నాను. చేసుకుంటుంటే అదే అసలు మనకు తెలియకుండానే మనసులో మననం జరుగుతుంది. నేను ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా అది మననంలో ఆగట్లా. అమ్మ వచ్చి, అమ్మ మరి నేను అట్లా ఇది తప్పు కదా ఇదంటే, అసలు నిత్య మననమే కదరా కావాల్సింది, నువ్వు అసలు దాని గురించి ఆలోచించవాక ఆ ధ్యాసే ఉండాలి, ఆ ధ్యాసే కదా ధ్యానం అంటే. కాబట్టి నువ్వు అసలు దాన్ని ఆలోచించకుండా దాన్ని నడవాలి అంటే ఇట్లా నడుస్తూనే ఉంది ఇట్లా చెప్పింది. తర్వాత ఇంకోసారి ఈ అందరినీ దేవుడిని పొగుడుతుంటే మరి అంత సంతోషిస్తారా? పొగిడితే కానీ తబ్బిపోయి మనకు చెప్పిన మాట వినరా, అడిగిన మాట చేయరా, ఏదైనా మనకు కావాల్సిందంటే, కాదు నాన్న మీరు ఇంత పొగిడేది అందులో ఉన్నదంతా కూడా వర్ణన. ఈ వర్ణన ఎందుకు చేస్తున్నావు అంటే, ఇట్లాంటి వాడు నాకు అండగా ఉన్నాడు కాబట్టి నాకేంటి అనేటువంటి ఒక మానసికమైన ధైర్యం, ఒక బలం. కాబట్టి నువ్వు ఇక్కడ ఆలోచించలేదు, నువ్వు స్తోత్రం చేయడం ఏదో కాదు ఇది అని చెప్పింది స్పష్టంగా. కాబట్టి గాయత్రి మంత్రం ఇదే జరిగింది. అట్లాగే ఒక ఆలోచన వచ్చింది నాకు. మరి వ్రతాలు చేస్తుంటున్నాం మనం మగవాళ్ళం కానీ ఆడవాళ్ళు కానీ, వ్రతకథలు చదువుతున్నాం, వ్రతాలు చేస్తూ కథలు చదువుతాం. ప్రతి జీవికి అమ్మతో నివసించినటువంటి అలవాటు పడ్డ వాళ్ళకి ఇందాక మా మనవరాలు చెప్పింది, మాకు తాతగారు ఇట్లా చెప్పారని. అట్లాగే మనం అమ్మ దగ్గర ఉండి అమ్మ దగ్గర పొందినటువంటి అనుభవాలు ఎవరికి వాళ్ళు అమ్మ దైవత్వం, మానవాతీత, లేకపోతే జ్ఞాన, ఇంకోటి ఎన్ని అనుభవాలు ప్రతి వాళ్ళకి ఇచ్చింది. ఆ ఇచ్చిన అనుభవాలని ప్రతిరోజు అమ్మ స్తోత్రం చదువుకొని ఈ అనుభవాన్ని ఎవరి అనుభవాలు వాళ్ళు నెమరేసుకొని కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు దండం పెట్టుకొస్తే అదే మనం నిత్యం అమ్మకు చేసిన వ్రతం అనిపిస్తుంది. నేను ఆలోచించుకుంటూ ఉంటాను 24 గంటలు అమ్మల గురించి అట్లా. కాబట్టి ఇంకా ఈ యాక్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి అంటే నాకు చెప్తూ ఆపేశాను. టు స్టార్ట్ విత్, ఒక రోజున మా శ్రీమతి మంచం మీద పడుకుంది. రాత్రి 10:30 అయింది. ఈ లోపల ఫోన్ వచ్చిందని లేచి, నేను వాకిట్లో చదువుకున్న పేషెంట్ ఎవరితో మాట్లాడుతాను, బయటకు వచ్చేసి ముందు గదిలోకి వచ్చి ఫోన్ తీసుకుంది. పైన సీలింగ్ ఫ్యాను ఆ దిండు మీద పడింది. అదే కనుక ఆ టైంలో తను ఉన్నట్టయితే ఆ రోజుతేనే ఆమె జీవితం కథం. కానీ అమ్మ ఇచ్చిన
అమ్మ ఇచ్చిన శ్రీమతి కదా, మరి నాకు శ్రీమతి కదా. అట్లాగే రెండోసారి 3 సార్లు ఒక నెలలోనే వెంటబడి యాక్సిడెంట్స్ చేసింది. ఆ యముడికి కూడా భయం వేసి వెళ్ళిపోయాడు. అయితే రెండోసారి కత్తిపీట కుక్కర్ పెట్టి ఉడుకుతోంది, కత్తిపీట మీద కూర్చొని కూరలు జరుగుతుంది. ఏదో పని మీద లేచి జస్ట్ ఒక అడుగు కూడా తిరగలేదు, కుక్కరు పేలిపోయి సీలింగ్ తగిలి ఆ పీట మీదనే పడింది. మూడోసారి మా కారులో వస్తున్నారు అందరూ, బాపట్ల దగ్గర రైల్వే గేట్ వేసింది, లారీ ఆగి ఉన్నది. ఈ కారు మరి ఏమైందో ఏంటో నేరుగా లారీ కిందికి వెళ్ళిపోయింది. అందరూ చచ్చిపోయినారని అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఎవ్వరూ పోలే, కారు ఒక్కడే చితికిపోయింది. కాబట్టి కారుకు ఒక్కటే జీవితం పోయింది, కానీ అందులో ఉన్న వాళ్ళ జీవితాలన్నీ భద్రం. యాక్సిడెంట్ రివర్స్లో జరిగింది. కారు కింద పడినా డిప్ప లేచిపోయేది, అయిపోయేవాళ్ళం బ్రెయిన్ యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి అది అక్కడ బయట వేసింది. సరే, ఇందాక వారు చెప్పారు కట్లపాము కలిస్తే అది కూడా అమ్మ బయటపడేసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే పడుకో, ఈ మంచం వెనకాల పడుకో అంది. ఆ మంచం వెనకాల పడుకోవడం అట్లా 3 సార్లు రోజు పడుకున్నప్పటికీ తను పడుకోబెట్టింది 3 సార్లు అట్లా. ఒకసారి కట్లపాము కరిచినప్పుడు, ఒకసారి నాకు ప్రమోషన్ వచ్చి ఏదో జిల్లాల మూట రావడానికి అవకాశం లేకపోతే అవి ఏడుస్తుంటే ఆ మంచం వెనకాల పడుకోమంది. ఇంకోసారి ఇప్పుడు మొదట్లోనే చెప్పారు నాకు నిద్ర చేసినప్పుడు అట్లా అమ్మ తన దగ్గరే పెట్టుకొని తన హక్కుని చేర్చుకొని నన్ను వదిలిపెట్టకుండా ఇన్ని యాక్సిడెంట్స్ నుంచి కూడా బయటేసింది. అట్లాగే ఇంకోసారి ఇందాక పూజలు నేను పూజలకు అలవాట్లేదు. నాకు ఎక్కడికి వెళ్ళను, ఒక అమ్మని చూడడం, అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మతో మాట్లాడుకోవడం, హాయిగా ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకొక జాసే లేదు. అటువంటిది అడిగా, అమ్మ అందరూ పూజలు చేసుకున్నారు, నేను పూజ చేసుకోవట్లేదు, అందరూ నీ సత్యానికి పూజలు లేదు, సత్యాయి టెంకాయ కూడా కొట్టడు అంటారంటే, నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా నాన్న, ఇంకా నీదికి ఎందుకు పూజలు అన్నీ. అయితే ఆమెను చెప్పిన వదిలిందా అంటే వదిలిపెట్టాలి అమ్మ. తర్వాత అలవాటు చేసింది ఇంట్లోనే. అంటే ముందు ఇది నాకు మానసిక శాంతినిచ్చిన చేసుకోమని. అయితే ఇప్పటికీ చెయ్యను. అమ్మని నేను చెప్పాను కదా ఇందాక, అమ్మ కూర్చున్నా నుంచున్నా పారాయణ చేసి పడుకున్నా కూడా రాత్రిపూట కూడా పడుకుంటూ పారాయణ చేస్తాను. ఆమె నిత్య ధ్యానమే మనకు కావాల్సింది, నిత్య మననమే కావాల్సింది. అదే భావనలో ఉంటాను నేను. అట్లాగే తను కూడా మా ఆవిడ శ్రీమతి కూడా, ఆమె కూడా ఒకసారి అమ్మ అందరూ పూజలకి వెళ్తున్నారు, హిమాలయంలో పూజలకి వెళ్తూ బొట్లు పెట్టించుకెళ్తారు. అమ్మ ఉండగా అందరూ బొట్టు వెళ్తారు. అటువంటిది అమ్మకు స్నానం చేయడానికి వచ్చింది. వస్తే అమ్మ స్నానానికి ఎంతగా లేవదు. అవతల హిమాలయంలో పూజలు స్టార్ట్ అయిపోతున్నాయి. సరే, ఏం చేయాలో అర్థం కాక పూజ చేసుకోవడానికి వెళ్ళడానికి టైం లేదే ఎట్లాగా అనుకుంటుంటే, అప్పుడు మా అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత, నాకు స్నానం చేయించినా నువ్వు పూజ చేసినట్టేనమ్మా, కాబట్టి మననం చేసుకున్నా అమ్మకు పూజ చేసినట్టే, స్నానం చేసినా పూజ చేసినట్టే. మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా ఆ ధ్యాసే ఉండటమే మనకు కావాల్సింది. కాబట్టి ఇది నా స్వానుభవంలో అమ్మతో మాట్లాడినవి, అమ్మతో చేసింది. అమ్మతో చమత్కారాల్లోనూ సరదాలోనూ హాస్యం, జోక్స్, మిమిక్రీలు ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురున్నప్పుడు ఏదో చేసుకునేవాళ్ళం. తర్వాత ప్రతిసారి ఎప్పుడు కూడా నన్ను బావా అని పిలిచేది. ఒరే బావాని పని పడతారా అని ఒకరోజు మా అమ్మ పిలుస్తోంది అన్నారు. వెళ్ళాను, రే బావాని పని పడతానంది. నన్ను నవ్వేశాను. ఎందుకంటే ఈ బావమరుదుల వ్యవహారంలో నవ్వేసేయారు, అంతకంటే చేసేది ఏం లేదు. అందుకని నవ్వాను. ఒరే మీ ఇంటికి వస్తాను రా అంటే, అమ్మ ఫిబ్రవరిలో, అమ్మ జూన్లో ఆలయ ప్రవేశం వెళ్ళే ముందు అందరిళ్ళకి వచ్చింది. మా ఇంటికి వచ్చే ముందు అడిగింది, పిలిచి చెప్పింది ప్రత్యేకించి, నేను మీ ఇంటికి వస్తాను రా అంది. నువ్వు రావద్దమ్మా అన్నాను. అదేంట్రా అని, రావద్దు. ఇంకోసారి అడిగింది, రావద్దు. ఏంట్రా అట్లా అంటావు, నువ్వు ఒక్కదానివే వస్తే రాలేవు, నేను ఒక్కదాన్నే రమ్మనలేను, అందరూ వస్తారు కాబట్టి అందరినీ నేను చూడలేను. మాది అయ్యవారు నట్టిల్లు కాబట్టి నేను చూడలేను, నాకు చూడటం జాతి కాదు.
ఎప్పుడు నేను పెద్ద కార్యక్రమాలు మెయింటైన్ చేయలేదు. తర్వాత అందరూ మా ఆవిడ కానీ అక్కయ్య కానీ అదేంటి వస్తానంటే రావద్దంటావు. సరే అయిపోయిన తర్వాత చెప్పాను, అమ్మ సరేనమ్మా అన్న. అయితే ఒక్క మాట ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను. అయితే ఒక్క మాట ఇంకొకటి విషయం చెబుతాను, అది చెప్పి ముందు తర్వాత దీనికి వస్తుంది, గుర్తు మధ్యలో కట్ అయింది కాబట్టి. ఒకసారి నేను అమ్మ కలిసి భుజం మీద చేసుకొని నడుము మీద చేసుకొని తిరుగుతున్నాం కబుర్లు చెప్పుకుంటూ. ఉన్నట్టుండి అమ్మ ఎవరికో జీతం చాలటలేదట్రా అంది. వాళ్ళ పేరు చెప్పి జీతం చాలటలేదట్రా అంది. అమ్మ వాళ్ళకి జీతం చాలటలేదు బాగానే ఉంది, నేను నీ ఎదురుగా ఉన్నవాడిని నన్ను వదిలిపెట్టి నాకు మరి మధ్యస్థంగానే ఉంటున్నాను కదా, మరి నన్ను వదిలిపెట్టి వాళ్ళ సంగతి చెబితే నాకెట్లా ఉంటుంది అన్నాను. అంటే అప్పుడు అంది, వెంటనే నాకు ఎదురుగా తిరిగేసి నీకేం కావాలరా అంది. మరి నాకు మనిషిని కదా ఏమైనా అడుగుతానేమో అని అమ్మి నీకేం కావాలరా అని ఒక చిన్న పాజ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి, తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఉంటే చాలుగా, ఇంకా అంతకు మించి కావాలా అంది. అక్కర్లేదమ్మా అన్న. అక్కర్లేదమ్మా అన్న. నువ్వు నాకు కావాల్సిన ఏవి కావాలో అవి నువ్వు ఇస్తాన్నావు, నాకు అక్కర్లేదు. అయితే కండిషన్ ఉందన్న. ఏంటన్నా? నీకేం కావాలన్నావు అన్న. నీకేం కావాలి అన్నావు కదా. నేను అంటే నేను ఒక్కడిని కాదుగా, నేను అంటే నా భార్య నా పిల్లలు, అప్పుడు నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సంగతులు వాళ్ళందరినీ సెటిల్ చేస్తే నన్ను నువ్వు చూసినట్టే నాకు నువ్వు చెప్పిందంతా వాసం వస్తుంది, సరిపోతుంది. సరే అంది. అదే ధీమాతో ఇవాళ వరకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అప్పటికప్పుడు ఎవరన్నా ఆదుకున్నా ఇవాళ వరకు నాకు లేదు అనేటువంటిది లేదు. ఇంకోటి ఒకసారి 10 రూపాయలు ఇచ్చింది. అదే సందర్భంలో 10 రూపాయలు ఇచ్చి అప్పుడేం చెప్పింది, ఈ డబ్బులు ఉంచుకోరా అని. అమ్మ నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇస్తేనే నేను తింటున్నాను, కడుపు నిండా తింటున్నాను, తృప్తిగా తింటున్నాను అని నా సోది అంతా చెప్పాను. నవ్వుతూ ఏదో మాట్లాడుతుండే వాళ్ళు పిచ్చపాటి. చెప్పిన తర్వాత ఇంకోళ్ళు ఎవరికన్నా ఇమ్మా అంటే అమ్మంది, ఇంకెవరికన్నా ఇచ్చే సంగతి నువ్వు చెప్పేది ఏంటి అంది. అని ఇది నీకు ఇస్తున్నాను దాచుకో, వద్దంటే డబ్బు అంది. వద్దంటే డబ్బు అనేది వాటి వరకు లేదు. అయితే ఏముంది అంటే ఇది ఇంతటితో ఇచ్చిన దాంతో అమ్మ ఇచ్చిన దాంతో సుఖంగా జీవిస్తున్నాం కదా అనే తృప్తి మాత్రం ఉంది. అదే డబ్బు అనుకుంటున్నాను, అదే వద్దంటే డబ్బు అనుకుంటున్నాను. అయితే ఇంకోసారి సందర్భంలో కూడా పోయింది. సరిపోయిందండి. మనం ఇట్లా చెబితే చాలా ఉంటాయి, ఎందుకంటే 66 ఏళ్ళ జీవితంలో అందులో అమ్మతో 27 ఏళ్ళ జీవితం. ఆ తర్వాత కూడా నడిచింది ఒకటే మచ్చుకు చెప్పాను, అమ్మ మా ఇంట్లో ఉంది. ఇంకా చాలా ఉంది జరిగింది ప్రతి సంఘటనలోనూ, కాలేజీలోనూ, అన్నిట్లోనూ అన్నిట్లోనూ. కానీ అది మచ్చుక్కే. తర్వాత రెండోది ఇందాక మాట్లాడుతుండగా నీ పని పడతారు రానంటే సరే అయితే రామ్మా అన్న. అయితే నాకు మాత్రం చెప్పు, మాది అయ్యవారి నెట్టిల్లు, నేను సమకూర్చుకోవడానికి 2 రోజుల ముందు చెప్పమ్మా అన్నాను. సరేలేంది. శనివారం రాత్రి 11ంటికి పిలిచి ఇవరే ఎల్లుండి సోమవారం పొద్దున్న 7ంటికి మీ ఇంటికి వస్తున్నాను రాదు. ఎందుకంటే ఆదివారం ఏం వరకు అమ్మ చెప్పిన మాట, నేను అడిగిన 2 రోజుల మాట మాత్రం సరిపోయింది. కాబట్టి అప్పుడు సరే అన్నీ కావాలండి, నాకు అవి కావాలి ఇవి కావాలంటే అవేనా అని విషయంతేనని ఏంది అన్నీ విషయంతేనంటే నేను చేసి పెట్టారకమైనా కాదా అంది. నువ్వు నా చేత ఏం చేయించుకుంటావు, నేను వద్దన్నాను, నువ్వు వస్తానన్నావు, పిలిపించుకున్నావు, అక్కడికి వచ్చినప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత నీదే కదా, అందుకని అన్నిటికీ విషయంతేనా అనుకుంటాను, నీకేం కావాలంటే అది చేయించుకో. అట్లా అది ఒక రకమైన చిన్న సరదా. అది అయిపోయిన తర్వాత వచ్చింది, ఘనంగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే ఆ రోజున మా ఇంటికి వచ్చి సాయంత్రం పూట పాపక్క వాళ్ళ రాత్రిలో గృహప్రవేశం అయితే అమ్మ నిద్ర లేచి, ఒరే నాన్న బాగా నిద్ర పట్టిందిరా అంది. సత్యాన్ని బిల్లు అంది. వచ్చాను, బాగా నిద్ర పట్టిందిరా అంది. నిద్ర పట్టిందిరా అంటే అప్పుడు మంచిదమ్మ, చాలా సంతోషం అమ్మ, మా ఇంట్లో ఉండి స్నానం చేసింది, నిద్రపోయింది, చాలా మంచిదమ్మా అంటే మంచిదంటావేంటో మళ్ళీ చెప్పింది. 4 సార్లు చెబితే
అమ్మ ఉద్దేశం రాత్రికి ఉండాలనేమో నాకు తెలియదు. అటువంటిది ఇక మళ్ళీ మా వాళ్ళు అక్కయ్య వీళ్ళు గొడవ పిలిచారు. ఏంటి అమ్మ అట్లా అంటుంటే, అమ్మ ఇక్కడ పడుకోని చెప్పని మన రాత్రికి ఉండమనొచ్చు కదా. ఉండమంటే రాత్రికి నేను పెట్టేదే ఉంది అక్కడ, ఇంట్లో నెల రోజుల కోసం తెచ్చుకొని సరికి అయిపోయింది. మరి రాత్రికి ఏం పెడతాను, మర్నాడు పొద్దున మళ్ళీ అమ్మకి ఏమి ఇవ్వాలో ఎటువంటి వారు ఏం చేయాలో మరికేం అర్థం కాని దశ. ఆ దశలో చివరికి ఉండమన్నాను. అమ్మ ఉంది, అట్లాగే ఏదో తయారు ఏర్పాట్లు అయిపోయింది, జరిగిపోయినాయి. అమ్మ మర్నాడు పొద్దున స్నానం చేసి పాపకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే చిన్న అపశృతి కాదు, నేను ఈ జీవితంలో ఎంత బాధపడతానో ఆ బాధ ఇంకా ఎంత పడుండాల్సిందో ఆ బాధకు పడకుండా అమ్మే మా ఇంట్లో బయటికి వెళ్తూ గడప దగ్గర నుంచొని వెక్కి ఏడ్చి వెళ్ళింది. కాబట్టి అదే గనక అమ్మ ఆ రోజు నా ఏడవకుండా ఉంటే నాది జీవితం అంతా నిత్యం ఏడుపుగానే ఉండేదేమో. ఇవాళ ఈ మాత్రంగా ఏదో అమ్మ కనిపెట్టింది అనేటువంటి ధైర్యంతో, మానసిక ధైర్యంతో ఎట్లయితే ఉన్నానో దీనికి కారణం మొత్తం అమ్మే. సో అందరికీ ఇప్పుడు నా దీంట్లో అమ్మతో అనుభవం చెప్పమంటే చెప్పాను. మరి 26 ఏళ్ళలో అమ్మతో 27 ఏళ్లలో ఏం మాట్లాడినా పిచ్చిగా ఏమో మాట్లాడుంటాం, చాలా మాట్లాడుంటాం. అవేం గుర్తురావు. అవసరమైనంత మటుకు పాయింట్ రాసుకొని వచ్చాను అది. కాబట్టి మీకు అందరికీ లేట్ అయినా కూడా మాకు కార్యక్రమం ఉంది, మాకు లేట్ అయినా అమ్మ నా చేత చెప్పించాలనుకుని ఆ మినిమం పాయింట్లు రాసుకొని వచ్చాను, ఎక్కడైనా మర్చిపోతానేమోనని. కాబట్టి ఇది అమ్మతో ఇవాళకి నాకు అమ్మ ఉందనే ధైర్యమే. ఇవాళకి మా ఇంట్లో అమ్మ ఉంది కాబట్టి ఎవరు వచ్చినా భయపడట్లేదు. కాకపోతే ఇప్పుడున్న మా ఆరోగ్య పరిస్థితులను బట్టి అందులో నాకు జబ్బు చేసిన అమ్మగారిని, మా అబ్బాయికి కూడా కరోనా వచ్చినప్పుడు వాడు 27 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా మా అమ్మ వాడి మీద కుంకం మొత్తం, శరీరం మొత్తం కుంకం చల్లింది. వాడు బయటకు వచ్చాడు 27 రోజుల తర్వాత. 15 రోజులు నమ్మకం లేదన్నారు, బయటకు వచ్చాడు. నాకు కూడా మొన్న నమ్మకం లేదు, డాక్టర్ ఆపరేషన్ చేయమన్నారు. మా డాక్టర్ కిరణ్ మా మరదలు సుగుణ గారి కొడుకు, వాడు నాది బాధ్యత, మీరు ఆపరేషన్ చేయండి అని అంటే అప్పుడు ఆపరేషన్ చేశారు. కాబట్టి ఇంత దీంట్లోనూ అమ్మ పక్కన ఉండి నడిపి ఇంకా నడిపిస్తుంది. నా జీవితం అంతా అమ్మ ఉంది, మన జీవితాలు అందరికీ అమ్మ ఉంది. మనం అధైర్యపడక్కర్లేదు. అమ్మని అంటిపెట్టుకుంటే చాలు. అమ్మని మనం అంటిపెట్టుకోవడం కాదు, అమ్మే మనని అంటిపెట్టుకుంది. నా విషయంలో మాత్రం అమ్మే నన్ను అంటిపెట్టుకుంది. జై హో మాత. తర్వాత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించినందుకు కార్యనిర్వాహవర్గం కానీ, ధర్మసూర్యన్నయ్యతో ప్రారంభమైనటువంటి ఈ ఆలోచనతో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇంత ప్రేక్షకులు ఓర్పుగా, శ్రద్ధగా, అమ్మ భక్తితో విన్నందుకు అందరికీ నా నమస్కారాలు. గతంలోకి తొంగి చూస్తూ, జ్ఞాపకాల మడతలు తీస్తూ, అంతరంగంలో ఉన్న అమ్మను దర్శిస్తూ, ఆ అమ్మ దివ్య వైభవం తన జీవన వైఖరిలో ఎలా అడుగడుగున అల్లుకుపోయిందో డాక్టర్ గారు ఆర్ద్రంగా వివరించారు. సతాం ప్రసంగే మమ వీర్య సంవిధ భవంతి హృత్కర్ణ రసాయనా కథా అంటారు వ్యాసుల వారు భాగవతంలో ఒక సందర్భంలో. సత్పురుషులైన వారు, సత్పురుషులు అంటే ధర్మమునందు దైవమునందు విశ్వాసం కలిగిన వారు. ధర్మమునందు దైవమునందు విశ్వాసం కలిగిన వారు ఒక చోటికి చేరినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అనుభవాల లోతుల్లో నుంచి వస్తాయి. కాబట్టి అవి హృత్కర్ణ రసాయనా, హృదయానికి వినడానికి చెవులకు మాత్రమే కాదు, ఆస్వాదించడానికి అంతరంగానికి కూడా ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి అని సరిగ్గా డాక్టర్ గారి ప్రసంగం అలా ఉంది. ఎన్నో ప్రమాదాలని చెప్పారు. ఏ ప్రమాదం ఏం చేస్తుంది? అమ్మ ప్రసాదం అక్కడ ఉండగా, అమ్మ ప్రసాదం ముందు ఏ ప్రమాదమైనా తల వంచవలసిందే. అమ్మ ప్రసాదం ఎవరికి అందుతుంది అంటే అమ్మే సర్వస్వమని నమ్మిన వారికి అందుతుంది. ఏమిటండి సాక్ష్యం? డాక్టర్ గారి జీవితం సాక్ష్యం. డాక్టర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ దంపతుల
ఆలోచన విధానాన్ని మనం గమనించి అమ్మకు మరింత చేరువ కావడానికి, అమ్మ శ్రీచరణాలను మరింత దీక్షగా మరింత భక్తితో సేవించడానికి, అమ్మ చూపిన మార్గంలో మన జీవితాలను చరితార్థం చేసుకోవడానికి ఈ సదస్సు యొక్క ముఖ్య ప్రయోజనమని డాక్టర్ గారి మాటల వల్ల అర్థమైంది. ఈ సదస్సు యొక్క ప్రయోజనాన్ని మనం అంతా వినియోగించుకుని అమ్మ జీవన విధానాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించి, అమ్మ ఏం నేర్పిందో దాన్ని పాటించడానికి, మన జీవితాలు చరితార్థం చేసుకోవడానికి కావలసిన శక్తియుక్తులను, సంస్కార బలాన్ని అమ్మ మనందరికీ ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు సంకల్పించారు, పక్కనున్నవారు ఆమోదించారు. మన సంప్రదాయం ఒక మాట చెప్తుంది, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చేసేవారు, చేయించేవారు, బాగుందని ప్రోత్సహించేవారు, అందుకు సహకరించేవారు అందరూ కూడా ఆ దైవ అనుగ్రహానికి పాత్రులు అని